మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు. సో ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి వారంలో ఒక స్కూల్ ఎంచుకొని ఆ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము. ఎందుకంటే ఈ డెంటల్ హెల్త్ క్యాంపు 2001 నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 1000 క్యాంపుల పైగా చేసి ఉంటాము. అలాగే ఈ 2017లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభించి మొబైల్ దంత వైద్యశాల నుంచి చాలామందికి పేద ప్రజలకు దంత వైద్యుల సేవలు అందిస్తూ, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ, దంత వైద్య పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించి, ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది. అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము. మనకి ఏముంటుందంటే ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు. ఏముందిలే దంత వైద్యం అంటే పంటి నొప్పి వస్తే ఏమవుతుందిలే అని చాలామందికి అలాంటి ధోరణి ఉంటుంది. సో దంత వైద్యం అనేది మొదటి దశలో మనం గుర్తిస్తే, మనం అదేవిధంగా దంత వైద్యం గుర్తిస్తే నివారణ చేసుకోవచ్చు. ఆ నివారణ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దంత వైద్యం అనేది మనము అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ చిన్నపిల్లల్లో మెయిన్ ఏమంటే ఈ పిప్పి పళ్ళు రావడము, తర్వాత చిగురు నుంచి రక్తం రావడము, విలేజ్లో వాళ్ళైతే చాలామందికి క్యాన్సర్లు మొదటి దశలో కనుక్కోవడము, ఇలాంటివి చేసి మేము కొంతమందికి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇనిషియల్ దశలో ఉండే వాళ్ళని ఇక్కడే ట్రీట్మెంట్ చేసి, ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళని హాస్పిటల్లో పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అవగాహన కల్పిస్తూ మా దంత వైద్య సేవలు 2017 నుంచి మొబైల్ దంత వైద్యులు నిర్వహిస్తున్నాము. సో దీనికి సహకరిస్తున్న అందరికీ మీడియా మిత్రులు కానీ, మా సోదరుడు మా మిత్రుడు రాకేష్ చంద్ర కానీ, మా వైద్య బంధానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.